అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం కూరగాయల మార్కెట్లో అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 43 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 7 కిరాణా షాపులతో పాటు కూరగాయలు, మాంసం దుకాణాలు కాలిపోయాయి. అందులోని కూరగాయలు, సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్న ఆయన బాధితులకు బాధపడొద్దని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆస్తి నష్టంపై అంచనా వేస్తామన్న మంత్రి దీనిపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు. అత్యంత దురదృష్టకరం. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు, అది మా ఇచ్చినా లేకపోతే పోలీసు వాళ్ళు ఇచ్చినా, కరెంటు పోయి వెంటనే రావడం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యిందనేది వెతికింది. అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది గట్టిగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే, అలాగే ఫైర్ వాళ్ళు కూడా, ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వెంటనే రావడం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దర్శనం అవడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్రాక్షారామం మార్కెట్లో మంటలు ఎగిసిపడినటువంటి పరిస్థితి. దాదాపు 60 షాపుల వరకు కూడా దగ్ధమయ్యాయి. మంత్రి దీని మీద ఒక ప్రత్యేక కమిటీ వేసినట్లుగా కూడా తెలిపారు. అయితే పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్. సునీల్, ఉదయం లేవగానే తాజాగా పచ్చని కూరగాయలతో కలకల్లాడే మార్కెట్ ప్రస్తుతం పూర్తిగా కూడా బూడిద పాలైపోయిన పరిస్థితి ఉంది. ఒక రాత్రే వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యాపారం అంతా కూడా బూడిద పాలైపోవడంతో వ్యాపారస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. మనం రామచంద్రపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారం మార్కెట్లో ఉన్నాము. నిన్న రాత్రి 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి సుమారుగా 43 షాపులు అయితే మాత్రం పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఈ షాపుల్లో, ఈ 43 షాపుల్లోనూ ఈ 7 కిరాణా షాపులతో పాటు కాయగూరల షాపులు, మాంసం దుకాణాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కూడా కేవలం అంటే ఈ షాపుల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మనం విజువల్స్లో చూసుకుంటే కనుక ఒక కూరగాయల దుకాణం అయితే చూడొచ్చు. పూర్తిగా అంటే అసలు నామరూప, అంటే ఇది ఒక షాపు అని చెప్పడానికి కూడా రూపం లేకుండా పూర్తిగా బూడిద పాలైపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. కేవలం అంటే కూరగాయల షాపులు కనుక మనం తీసుకుంటే కనుక సుమారుగా 1.5 నుంచి 2 లక్షల రూపాయలు సరుకు అయితే మాత్రం దుకాణంలో అయితే ఉండే అవకాశం ఉంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ప్రతి దుకాణంలో కూడా ఇక్కడ దీనికి సంబంధించి వేయింగ్ మిషన్లతో పాటు ఎక్విప్మెంట్ కూడా, అంటే వీళ్ళకి సంబంధించిన కావాల్సిన సామాన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సుమారుగా అవి ఒక 2 లక్షలు అయితే మాత్రం ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా చిరు వ్యాపారస్తులు, అంటే ప్రతిరోజు కూడా ఉదయం మొదలుపెట్టి సాయంత్రానికి చేసుకుని మళ్ళీ రేపు ఉదయం వ్యాపారం చేసుకునేందుకు రాత్రి సమయంలో సరుకు అంతా తీసుకొచ్చి షాపుల దగ్గర అయితే ఉంచుకునే చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా అంటే ప్రతిరోజు ఇదే సమయానికి ఇక్కడ కలకల్లాడుతూ కూడా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఒక్కసారిగా అంటే పూర్తిగా దగ్ధమైపోయి బూడిద పాలు కావడంతో వాళ్ళ ఆవేదన అయితే మాత్రం వర్ణాతీతమని చెప్పాలి. సునీల్, అయితే నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదం అయితే కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరుగుతుందని చెప్పి ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. అయితే ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో వెంటనే స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకుని వ్యాపారస్తులందరికీ కూడా ఒక భరోసాను కూడా కల్పించారు. అయితే ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే వ్యాపారస్తులను ఆదుకుంటుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. కొంత అదృష్టం అయినప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే మాత్రం సుమారుగా కనుక ఈ 43 షాపులకు సంబంధించి సుమారుగా కనుక ఆస్తి నష్టం లెక్కేస్తే 1.5 నుంచి 2 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇందులో 7 కిరాణా షాపులు అయితే మాత్రం ఉన్నాయి. ఈ 7 కిరాణా షాపుల్లో కూడా సరుకు సుమారుగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా సరుకు ఉండే అవకాశం అయితే మాత్రం ఉంది. కిరాణా షాపుల వ్యాపారస్తులు మాత్రం తీవ్ర ఆవేదన అయితే మాత్రం చెందారు. ప్రస్తుతానికి మనం విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక ఇది ఒక కిరాణా షాప్. ఈ కిరాణా షాప్ అంతా కూడా ఇది కూడా హోల్సేల్ కిరాణా షాప్గా కూడా కొంతమంది వ్యాపారస్తులు అయితే మాత్రం చెప్తున్నారు. పూర్తిగా ఈ షాపు లోపల ఉన్న సరుకు అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయిన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సునీల్, ఏదేమైనప్పటికీ కూడా ఒక రాత్రిలో కేవలం అరగంట సమయంలో చిరు వ్యాపారస్తులందరూ కూడా అప్పటి వరకు కూడా అంటే కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న షాపులన్నీ కూడా బూడిద పాలైపోవడంతో వాళ్ళ ఆవేదన అయితే మాత్రం వర్ణాతీతమనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ భారీ అగ్ని ప్రమాదంగానే చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ చేసుకునే వ్యాపారస్తులందరూ కూడా చిరు వ్యాపారస్తులు కేవలం ఈ వ్యాపారం మీదే ఆధారపడి జీవనం అయితే మాత్రం సాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ వ్యాపారస్తులందరినీ కూడా ఆదుకుంటానని చెప్తుంది. దాంతోపాటు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఈ వ్యాపారస్తులకు చేయూత ఇస్తానని చెప్పి ఒక భరోసా అయితే మాత్రం మంత్రి సుభాష్ కూడా రాత్రి అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం అంటే ఈ ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుంది అనే అంశంపై ఒక కమిటీని కూడా ఆర్డీఓ అధికారితో ఒక కమిటీని కూడా వేశారు. ఆస్తి నష్టం ఏ మేరకు ఉండే అవకాశం ఉందనే దానిపై నివేదిక కూడా తీసుకుని దాని ఆధారంగా సహాయం కూడా అందిస్తామని చెప్పి సుభాష్ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, సతీష్, అయితే మార్కెట్లో దాదాపు 60 షాపులు అంటే మార్కెట్ మొత్తం కూడా కాలిపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈరోజు కార్యకలాపాలు అక్కడ ఎలా జరుగుతున్నాయి? అటు ప్రజలకి మార్కెట్ ద్వారా ప్రజలు చాలామంది ఆధారపడుతూ ఉంటారు నిత్యావసర సరుకుల కోసం, అలాగే కూరగాయల కోసం. మరి ఈరోజు అక్కడ కార్యకలాపాలు జరిగే పరిస్థితి ఉందా? వ్యాపారులందరూ కూడా పూర్తి నష్టంలో ఉన్న క్రమంలో ఆ గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఈ లావాదేవీలకు సంబంధించి అండ్ మార్కెట్ కార్యకలాపాలకు సంబంధించి సమాచారం ఏమన్నా ఉందా? సునీల్, అయితే ప్రస్తుతం మనం కనుక ఒకసారి చూస్తే కనుక ఇక్కడ వ్యాపారస్తుల పరిస్థితి కానీ ఇక్కడ మార్కెట్ పరిస్థితి కానీ చూస్తే కనుక ఇక్కడ అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ కాయగూరలు కొనుక్కొని చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అంటే ద్రాక్షారం మార్కెట్ అంటే కూరగాయల షాపు కావచ్చు, చుట్టుపక్కల ఈ మార్కెట్ అంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా ఇదే ఆధారం అని చెప్పాలి. అయితే ఇదంతా కూడా సుమారుగా 40 నుంచి 50 షాపులు పూర్తిగా దగ్ధమైపోవడంతో ఇక్కడంతా కూడా ఒక బాధాకరమైన ఒక విచారకరమైన వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఎటువంటి కార్యకలాపాలు కూడా జరిగే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ లేదని కూడా చెప్పాలి. అయితే వ్యాపారస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ షాపులు అయితే మాత్రం కంటిన్యూ అవుతూ సుమారుగా ఒక్కొక్క షాప్ చూసుకుంటే కనుక 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు చేసిన షాపులు కూడా ఇందులో ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, అయితే ఒక్కసారిగా అప్పటి వరకు కూడా మనం అంటే నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా ఇదే షాపులో ఉండి షాపులను క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఉదయం వచ్చి చూసేసరికి పూర్తిగా బూడిద కావడంతో వాళ్ళ బాధ అయితే మాత్రం వర్ణాతీతమనే చెప్పాలి. సునీల్, ఏదేమైనప్పటికీ కూడా ఈ షాపు చిరు వ్యాపారస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటానని చెప్పి మంత్రి సుభాష్ అయితే మాత్రం హామీ ఇవ్వడంతో కొంత ఊరట ఉన్నప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న షాపు ఒక్కసారిగా ఈ బూడిదైపోవడం ఇలాంటి శిథిలావస్థ స్థితిలో షాపును చూస్తుంటే వాళ్ళ బాధనైతే మాత్రం చెప్పలేమని చెప్పాలి. సునీల్, ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం సుమారుగా 43 షాపులు అయితే మాత్రం పూర్తిగా దగ్ధమైనవి. ఇందులో కిరాణా షాపులు అంటే ఇక్కడ ఒక కిరాణా షాప్ అయితే కూడా ఉంది. దాని పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒక్కసారి చూద్దాం. సునీల్, మనం ఒక్కసారి లోపలికి వెళ్తే కనుక అంటే కిరాణా షాపు అంటే పై కప్పు అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. కిరాణా షాప్లో సరుకు అంతా కూడా చూసుకుంటే కనుక విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక క్లియర్గా చూడొచ్చు. సునీల్, పూర్తిగా సరుకు అంతా కూడా దగ్ధమైపోయింది. ఈ బాధను అంటే ఈ షాపు యజమానితో కూడా 10 TV మాట్లాడడం జరిగింది. మాట్లాడి అతని బాధ అయితే మాత్రం వర్ణాతీతమనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ద్రాక్షారం మార్కెట్కి సంబంధించి సుమారు 43 షాపులు అయితే మాత్రం పూర్తిగా దగ్ధమైపోయి కేవలం 5 నుంచి 10 నిమిషాల సమయంలోనే దగ్ధమైపోయాయి. అంటే కనీసం
మంటల్ని అదుపు చేసే పరిస్థితి కూడా లేకుండానే పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. ఇది మంట అగ్నికీలలు కూడా ఎగిసిపడిన పరిస్థితి. అయితే ఫైర్ ఇంజిన్లు అదుపు చేసినప్పటికీ కూడా అప్పటికే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కూడా మనం విజువల్స్ రూపంలో కూడా చూడొచ్చు సునీల్. ఏదేమైనప్పటికీ కూడా ఈ చిరు వ్యాపారస్తులను అందరినీ కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటానని చెప్పి ఒక భరోసానైతే మాత్రం మంత్రి సుభాష్ కూడా ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు సునీల్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.